గురువుగారు చెప్పారు కదా రోజా, నీ మెడలో రేపు ఆ రాజమణిహారం ఉంటుంది. ఇక తిరుగుండదు. నువ్వే యువరాణివి కదా. రేపు నువ్వే యువరాణివి అవ్వబోతున్నావు రోజా. కంగ్రాచులేషన్స్. మీ ఉత్సాహం తగలయ్యా. ఒక్కసారి వేసుకున్న దానికి మండిపోయింది. అది తగ్గడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఇదే పరీక్ష అంటున్నారు. వేసుకుంటే ఇంకేమన్నా ఉందా? నేను యువరాణిని కాదని కూడా తెలిసిపోతుంది. ఇక వీడు నాకు విడాకులు వచ్చేస్తాడు. భగవంతుడా, నాకు ఇలాంటి పరీక్ష పెట్టావేంటి స్వామి? ఇద్దరికి వణుకు మొదలైంది. చావండి, చావండి. రేపటితో అసలు యువరాణి ఎవరో తేలిపోతుందన్నమాట. నీకు రేపు తేలుతుందేమో, మాకెప్పుడో తేలిపోయింది. నా వైఫే యువరాణి. షీఈ్ ప్రిన్సెస్. వీడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ పరీక్షతో నేను యువరాణిని కాదు అన్నది కన్ఫర్మ్ అయిపోతుందా? ఎలా ఇందులోంచి బయటపడాలి? ఇక్కడికి వచ్చిందే చావడానికా? వామ్మో. నిజమైన యువరాణి రాజమణిహారం మెడలో వేసుకున్నా వారికి ఏవీ కాదు. అబద్ధపు నాటకాలు ఆడినవారు ధరిస్తే మెడంతా మండిపోతుంది. ఏంటి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు? ఓ, ఈ పరిస్థితి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. ఇప్పుడు ఆ టెన్షన్ ఉంటుందిలే. తిరుగు తిరుగు. ఏయ్, నన్ను చూస్తుంటే నీకు వెటకారంగా ఉందా? నిన్ను చూస్తుంటే అన్ని కారాలు వస్తాయే, ఒక్క మమకారం తప్ప. వద్దు వద్దు అని అన్నాను, విన్నావా? సింహాసనాన్ని అధిష్ఠించేది యువరాణి. వారు ఎక్కడో ఉన్నారు, తప్పకుండా వస్తారు. పొర్రపాటున కూడా నువ్వు కాదు, నేను కానివ్వను. ఏదో సినిమాలో చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరు. తోడబుట్టిన వాళ్ళ రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారని అంటారు. నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఈ సినిమా మాట నేను కదా అనాలి? సరే అనుకోనులే గాని, ప్లీజే రేపొక్కరోజు నాకు కొంచెం కోఆపరేట్ చేయవే. నేను యువరాణిని అయిపోతాను. నేను అన్న మాట మీదే ఉంటాను. నీలా ఊసర వెళ్ళిలా రంగులు మార్చను. రేపు రాజమణిహారాన్ని వేసుకో. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అదే రేపు కూడా రిపీట్ అవుతుంది. నువ్వు యువరానివి కాదు అని తేలిపోతుంది. అలా అనకే ప్లీజ్. అదే అంటాను. ఇదిగో, రేపు నేను యువరాణిని అని అందరూ నమ్మేలాగా నువ్వు చేయకపోతే ఇప్పుడు పీక కోసుకొని చచ్చిపోతాను. అక్క, ఏం చేస్తున్నావు? ముందుది కింద పడి. హే, నువ్వు నన్ను యువరాణిని చేస్తావని మాటివ్వు, పడిస్తాను. లేదంటే కట్ చేసుకుంటా. ప్లీజ్ అక్క, వద్దక్క. మాటివ్వు, లేదంటే చేస్తాను. నేనిప్పుడు ఏం చేయాలి? నాకు నా అక్క ప్రాణాలే ముఖ్యం కదా. మాటివ్వు, లేదంటే కోసుకుంటావా? అవును. సరే అయితే కోసుకో. ఏమంటున్నావే? మొన్నటిలా నీ మాయ మాటలకి పడిపోయాననుకుంటున్నావా? నెవర్. కోసుకోవే, చచ్చిపో. ఒసై, ఈ బెదిరింపులే ఇక మానుకో. నాకు నీకన్నా ధర్మాన్ని బతికించడమే ముఖ్యం. చస్తే చావు, కర్మకాండలు జరిపిస్తాను. కోసుకోవే, నేను చూస్తాను. నా దగ్గర కాదు నీ వేషాలు.
దీనికి చిన్నప్పటి నుంచే మా నాన్న ధర్మం త్యాగం అనే గొప్పతనాలు నూరిపోశాడు. అందుకే ఇదిలా తయారైంది. అసలు దీన్ని కాదు ఆయన అనాలి. అంతా నా కర్మ. రేపు గండం గట్టెక్కేలాగా ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు? ఉపేంద్ర, నాకు చాలా భయంగా ఉంది. యువరాణి కాకుండా ఆ రాజమణిహారాన్ని మెడలో వేసుకుంటే మండిపోతుందంట. మంటలొచ్చి కాలి చేస్తారంట. ఇంకా ఈ నాటకం నేను ఆడలేను. ఎలిమినేట్ అయిపోతాను ఉపేంద్ర. ఓసి పిచ్చిదానా, ముందు నేను చెప్పేది విను. అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యకు. అంటే దాన్ని మెళ్ళ వేసుకొని నన్ను చావమంటావా? అరే, నేను చెప్పేది విను గీత. అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. నీ మెడలో ఆ రాజమణిహారం పడితే గొప్పగా ఫీలవ్వాలి. అది నీ మెడని దహించేస్తుందంటే నాన్సెన్స్ అన్నట్టే ఫీలవ్వాలి. అయితే అది అది నేను వేసుకున్నా నాకేం కాదు అంటావా? అదేగా చెప్పేది. నీకేమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వే రేపు యువరాణివవుతావు. ఆ కాన్ఫిడెన్స్తోనే ఉండు. అదే డిక్లేర్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేనిక్కడ చాలా బాగున్నాను. ఉంటానమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు. నటరాణి కదా, నటించేస్తుంది. బ్రెయిన్ వాష్ చేశానుగా. రేపు యువరాణి అయ్యేది గీతే. ఎవరితో మాట్లాడుతున్నావు గీతమ్మా? అమ్మతో. ఓహో, అమ్మతో చామంతి గారు. బా, ఏం నాటకాలు ఆడుతున్నావే. ఉపేంద్ర గారితో అని నాకు తెలీదా? చామంతి గారు, నాతో ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు గీతమ్మా. అమ్మయ్యా. అమ్మ అంటే ఇన్నాళ్ళు నిన్ను పెంచిన అమ్మా? అవును చామంతి గారు, బాగా కనిపెట్టారు. నువ్వే యువరానేమోనని పసిగట్టిందాన్ని. ఇది కనిపెట్టలేనా? చామంతి గారు, మీరు చాలా గ్రేట్ అండి. నువ్వు కూడా గీతమ్మా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. రేపు నువ్వు యువరాణి కాబోతున్నావు.